జగిత్యాల జిల్లాలో రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. సోమవారం రాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకువచ్చారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై ఆటో డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈవీఎంలను ఆటోలో తరలించడం గమనించిన కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ఇక ఈ జగిత్యాల జిల్లాలో ఈవీఎంల తరలింపుపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీరాఘవి. అయితే అర్ధరాత్రి పూట ఈవీఎంలను వీవీప్యాట్లను ఆటోలో తరలించినటువంటి ఘటన జగిత్యాలలో సంచలనంగా మారింది. అయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాత్రిపూట ఆటోలో వీవీప్యాట్లను మరియు ఈవీఎంలను నిన్న రాత్రి దాదాపు వివేకానంద మినీ స్టేడియం నుంచి మరియు తిరిగి తహసీల్దార్ కార్యాలయంకి ఆటోలో తరలించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీన్ని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, ప్రజలు వీడియో తీసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సమాధానాలకు వచ్చినట్టయితే అధికారులు భిన్న రకాలైనటువంటి కథనాలను వినిపిస్తున్నారు. ఇటు ప్రజలలో అటు మరియు నాయకులలో పూర్తి అయినటువంటి సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే సరిగ్గా గమనించినట్టయితే ఆ అధికారులను సంప్రదించినటువంటి భారత్ టుడే బృందానికి వాళ్ళు ఆసక్తికరమైన విషయాలు అధికారులు చెప్పారు. అయితే ఇవి జాయింట్ కలెక్టర్, అయితే నోడల్ అధికారిగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల యొక్క ప్రజల యొక్క అవగాహన కోసం ఇవి శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఒక అవగాహన సంబంధించినటువంటి ఈవీఎంలు వీవీప్యాట్లను అందరికీ పంచాము. అయితే దీన్ని తిరిగి జిల్లా కేంద్రాలకు తరలించే క్రమంలో ఇట్లాంటి సంఘటన జరిగిందనేటువంటిది అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, అయితే ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే అర్ధరాత్రి పూట తరలించడం ఏమిటి, తరలించే క్రమంలో అక్కడ ఎలాంటి ఉన్నతాధికారుల ఆటోలో లేరు, తర్వాత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో తరలించాల్సినటువంటి ఈవీఎంలను వీవీప్యాట్లను ఆటోలో తరలించడం ఏమిటి అనేటువంటి సందేహాలని వ్యక్తం చేస్తూ, అదే విధంగా అంటే స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించినటువంటి తాళాలను అభ్యర్థులకు కూడా ఇవ్వాలని బీజేపీ ఒక రకంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నటువంటి ఈ యొక్క ఘటన కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే జరగడం వల్ల ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మరో అభ్యర్థి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మరో అభ్యర్థి అరవింద్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు కూడా చేశారు. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి దాంట్లో దాదాపు 1,25,000 ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయని, ఈ యొక్క బోగస్ ఓట్లలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఎలాంటి అధికార యంత్రాంగం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన లిఖితపూర్వక ఆధారాలతోనే ఒక ఫిర్యాదు కూడా అందజేశారు. దానికి సంబంధించి తండ్రి పేరు రా అని, తండ్రి పేరు నా అని, ఒకవేళ మన నివాస స్థలం బడా బజార్ అనేటువంటి ఒక అర్థం లేనటువంటి దానికి సంబంధించినవి ఉన్నాయి అనేటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే
కలెక్టర్ శరత్ మాత్రం ఏం చెప్తున్నారంటే దీనికి ఇది పూర్తిగా M2 రకానికి సంబంధించినవి. ఇవి అసెంబ్లీలో అవగాహన కోసం వినియోగించినటువంటి ఈవీఎంలు వీవీప్యాట్లు ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ కు వినియోగించినటువంటి M3 వీవీప్యాట్లు మరియు ఏవైతే వీవీప్యాట్లు ఈవీఎంలు ఉన్నాయో అవి స్థానిక BRK ఇంజనీరింగ్ కళాశాలలో భద్రంగా కట్టుదిట్టమైనటువంటి పహారా పోలీస్ బలగాల మధ్య సీసీ కెమెరాల నీడలో బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటికి ఎలాంటి డోకా లేదని శరత్ చెప్తున్నప్పటికీ ఇటు ప్రజా సంఘాల తరఫున ఇటు ఒక అనేకమైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో చర్యలు మాత్రం సోషల్ మీడియా మీదనే తీసుకుంటామని చెప్పడం గమనార్హం. ఏం జరుగుతుందో అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా అధికారులు నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. శ్రీరామ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రిషికేష్. కుమార్ స్పందించారు. సోషల్ మీడియాలో ఈవీఎంల తరలింపుపై తప్పుడు కథనాలు వస్తున్నాయని, వాటిని ప్రజల అవగాహన కోసం ఉపయోగించిన డెమో ఈవీఎంలేనని స్పష్టం చేశారు. మండల గోడౌన్స్ కి ఇవ్వటం జరిగింది. సారంగపూర్, ధర్మపురి ఆ గోడౌన్లో ఈ అవగాహన చేసిన తర్వాత ఆయా గోడౌన్ మండల గోడౌన్స్ ఉన్నాయి. MRO ఆధ్వర్యంలో గోడౌన్లో ఉన్నాయి. ఒక 10 EVMs M2 సంబంధించింది. ఆ అవగాహన చేసుకున్న తర్వాత ఈరోజు మనకు A and B ఓల్డ్ ఈవీఎంస్ ఏమో మామూలుగా M3 అవి వేరే గోడౌన్ BRK కాలేజ్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అవుతారు. ఇదేమో మినీ స్టేడియంలో ఉన్న గోడౌన్, అప్పుడు మన M2 గోడౌన్. ఇక్కడ ఈ ట్రైనింగ్ అవేర్నెస్ సంబంధించిన ఈవీఎం ఇక్కడ మనం పదిలం పెట్టడం జరిగింది.